మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. కాబట్టి బాగా చూడండి, భక్తి అంటే ఏంటి? ఒకడు ఉదయం లేచి స్నానం చేసి రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకుని మంచి మంచి పూలు తెచ్చి మంచి పళ్ళు తెచ్చి అన్నం భోజనం పదార్థాలన్నీ తయారు చేసి అభిషేకం చేసి పూలదండలు వేసి అన్ని హోమాలు చేసి మళ్ళీ తర్వాత ఈరోజు వీణ్ణి చంపేయాలి, ఈరోజు ఇక్కడ దొంగతనం చేయాలి, ఈరోజు ఆ పని చేయాలి. రూపాయి బిళ్ళంత బొట్టు పెడితే భక్తుడు అవ్వడండి. ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, అర్జున అది భక్తి ఎలా అవుతుంది? వాడు లోకానికి అహితం చేయాలని నన్ను వాడుకుంటున్నాడు. ఒక కత్తి ఒక డాక్టర్ గారి చేతికెళితే జీవితాన్ని నిలబెడుతుంది. ఒక కత్తి ఇంట్లో గృహిణి చేతికెళితే అది వంట వండి కొంతమంది కడుపుని నింపుతుంది. కానీ అదే కత్తి ఒక అహితాన్ని కోరుకునే వాడి చేతికి వెళితే సమాజాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి అర్జున సమాజానికి అహితం కోరుకునేవాడు, సమాజాన్ని యొక్క నాశనం కోరుకునేవాడు, ఎదుటి వాళ్ళు ఎలా పోయినా పర్లేదు నేను హాయిగా ఉండాలనుకునే వ్యక్తి, నాశనం చేయాలనుకునేటువంటి ఆ వినాశనాన్నే తన సంకల్పంగా భావించినటువంటి వ్యక్తి నన్ను ఆరాధిస్తే వాడికి నేను పట్టుబడతానా? సమాజం నాది, నేనే ఈ సమాజం అంటే నన్నే వాడు నాశనం చేయాలనుకుంటే నేను నా శక్తిని వాడికి అప్పచెప్తానా? అది భక్తి అవుతుందా? అందుకనే ఏదో చంపేసి ఆ ప్రాయశ్చిత్తం పోవాలని ఆ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, అందుకని గుడి కట్టేయమంటారు. అంతేకాదు మీరు ఎన్ని పాపాలు చేసినా పర్లేదు, కార్తీక మాసంలో దేవుడి దగ్గరికి వెళ్ళి నూనె వేసి ఒత్తి పెట్టి వెలిగించేయండి, మీ పాపాలన్నీ పోతాయి. నమ్మకండి, నేను నమ్మనది. ఇట్ ఈస్ హైలీ ఇంప్రాక్టికల్, నేను ఒప్పుకోను. దట్ ఈస్ నాట్ అవర్ సిద్ధాంతం, అది హిందూ సిద్ధాంతం కాదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నేను ఒక మంచి చేస్తే దాని ఫలితాన్ని ఎవడు తారుమారు చేయలేడు, నేను ఒక తప్పు చేస్తే దాని ఫలితాన్ని ఎవడు తారుమారు చేయలేడు. ఒక్క కార్తీక మాసం సోమవారం నాడు గుడికెళ్ళి నూనె వేసి ఒత్తి వేసి వెలిగించేస్తే ఇంక అన్ని తప్పులు పోతాయి, ఇంక పాపాలన్నీ పోయాయి. నో, పోవండి, నా మాట నమ్మండి. నేను అబద్ధాలు ఆడవలసిన అవసరం లేదు. మిమ్మల్ని మభ్యపెట్టి మిమ్మల్ని ఏదో మాయలో పెట్టాలని నేను ఇష్టపడను. వాస్తవం చెప్తాను. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నిజంగా కనుక ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనిషి చేసిన తప్పుల్ని పరమాత్ముడే మార్చేయగలిగితే పంచపాండవులకి ఆ కర్మ అడవికి వెళ్ళవలసిన దుస్థితి పట్టదు. సత్యాన్ని నమ్ముకున్న హరిశ్చంద్రుడికి అన్ని పోగొట్టుకొని సమస్తము ఊడిపోయి ఒంటరి మనిషి అయ్యేటువంటి దుస్థితి పట్టదు. నలుడికి పట్టదు, హరిశ్చంద్రుడికి పట్టదు, రాముడికే పట్టింది, అది కృష్ణుడికే పట్టింది. కాబట్టి ఈ లోకంలో కర్మని ఎవ్వడూ మార్చలేడు. మరి అయితే అక్కడ చెప్పబడింది కదా, ఎందుకనంటే కనీసం అప్పుడైనా వెళ్ళి ఒక దీపం వెలిగిస్తామని, కనీసం ఆ వంకనైనా వెళ్ళి వెలిగిస్తామని. అంతేగాని నీ పాపాలన్నీ వెళ్ళిపోతాయి, నో, కీప్ ఏ సైడ్. మనం ఈరోజు పాపాలు పోగొట్టుకోవాలి లేకపోతే పుణ్యాన్ని సంపాదించాలనేటువంటి తాపత్రయాన్ని పక్కన పెట్టండి, వాస్తవాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆరాటాన్ని పెంచుకోండి. పాపము పుణ్యము రెండు పక్కన పెట్టి వాస్తవాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆరాటాన్ని పెంచుకుంటే వాస్తవాలు తెలిసే కొద్దీ ఇవన్నీ ఇట్ బికమ్స్ లైట్ అండి. అసలు వీటికి పెద్ద విలువ లేదు ఈ సృష్టిలో. మనిషి కిందకు దిగే కొద్దే పాపాలు పుణ్యాలు అనేటువంటి బరువులు. అందుకని అన్నమయ్య అంటాడు, అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణు జొచ్చితి, మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక, పాప పుణ్యములు భారపు పగ్గములు తెగవు నీవవి తెంచక అంటాడు. కాబట్టి నాకు పాపము వద్దు పుణ్యము వద్దు. అలా జరగాలి అని అంటే అంతర్యామిగా ఉండే నిన్ను నేను పొందాలి, వాస్తవాన్ని తెలుసుకోవాలి. కాబట్టి భక్తి అంటే అది కాదు, ఒక్క అరగంట ఆ దేవుడి ముందు కూర్చుని మనఃపూర్వకంగా మీరు ఆరాధించలేరా? ఇన్ని వేల గంటల్ని మీకు ఇచ్చాడే, ఇన్ని లక్షల గంటల్ని మీకు ఇచ్చాడే బ్రతకమని, ఒక్క అరగంట ఒక్క రోజులో ఆ అరగంట కూడా వాడికేం కాదు. మీరు పూలు వేస్తే వాడికి కావాలా? మీరు పాలు పెడితే వాడికి తాగుతాడా? పండు పెడితే వాడు తింటున్నాడా? నథింగ్. మీరే తినేస్తున్నారు వాడి పేరు చెప్పి. ఇదిగో ఈరోజు మా స్వాముల వారికి పులిహార చెయ్యాలి, ఆయన ఏమన్నా ఒక్క మెతుకు తింటున్నాడా? ఆ స్వాముల వారు తింటున్నారో లేదో తెలియదు, కానీ ఆ స్వామి మటుకు శుభ్రంగా ఒక్క మెతుకు మిగల్చకుండా తింటున్నాం. మనం పెట్టేదంతా మనకేకా, మనం అది ప్రేమతో పెట్టలేమా? వాడు ఒక్క మెతుకు తీసుకునేదైతే పోనీ మీరు పెట్టక్కర్లేదు, నా తింటాడులే ఊరినే పడి తింటున్నాడు నా ఇంట్లో అని, పెట్టిందంతా మీకే వస్తుంది. అంటే మరి మీరు ప్రేమగా పెట్టుకుంటే ఆ వచ్చేది మీకు ప్రేమగానే కదా వస్తుంది.
కాబట్టి ఇక్కడ భక్తి అనే దాని యొక్క డైవర్షన్ మన సమాజంలో చాలా చాలా దుస్థితికి వెళ్ళిపోతుంది. ఏదైనా పొరపాటు చేసేయండి, ఆ శివాలయంలో అభిషేకం చేసేయండి, సరిపోతుంది. కాబట్టి భక్తి అనేది ఇట్స్ ఎ సెన్సిటివ్ థింగ్. నిజంగా ఈ లోకంలో భక్తి అనేటువంటి అంశాన్ని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ముట్టుకుంటారు. ఇక్కడ అర్జునుడు అడిగిన ప్రశ్న, ఏవం సతతయుక్తాయే భక్తాః త్వాం పర్యుపాసతే. పరమాత్మ సగుణం అనేది ముఖ్యమా, నిర్గుణం అనేది కరెక్టా? అతను అడుగుతాడు ప్రశ్న. శ్రీకృష్ణ పరమాత్మ చాలా తెలివిగా సగుణం కరెక్ట్ అన్నాడు అనుకోండి, ఇంతవరకు చెప్పినటువంటి జ్ఞానమంతా వ్యర్థం. లేదు, నిర్గుణమే కరెక్ట్ అన్నాడు అనుకోండి, ఈ భక్తి, ఆరాధన, ఈ క్రమం, అర్చన ఇవన్నీ వ్యర్థమని చెప్పేసినట్టు అవుతుంది. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ చాలా అద్భుతమైన కోణంతో భక్తి యోగాన్ని పెట్టి 12వ అధ్యాయంలో వెంటనే క్షేత్రజ్ఞ విభాగ యోగము అంటే జ్ఞాన యోగాన్ని కూడా అక్కడే పెట్టేశారు. జ్ఞానాన్ని కూడా అక్కడే పెట్టారు. అంటే భక్తి జ్ఞానము విడదీయరానిది. అంతేకాదు, తొలుత భక్తి, ఆ భక్తి పర్యవసానమే జ్ఞానం. భక్తి ఎక్కడైతే పరిసమాప్తి అవుతుందో అక్కడ జ్ఞాని ఉదయిస్తాడు. భక్తి పడుకుంటే, భక్తుడు పడుకున్నప్పుడు జ్ఞాని మేల్కొంటాడు. ఆ భక్తుడు పడుకునేదాకా ఆ భక్తుడి యొక్క సాధన నిరంతరం కొనసాగుతూ ఉండవలసింది. ఆ భక్తిలో తనకు ఆ స్వామికి అభేద దర్శనం భక్తి. ఆ పరమాత్మ వేరు, నేను వేరు కాదనేటువంటి స్థితికి చేరుకోవాలి. ఆ అభేద దర్శనాన్నే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు పరిచయం చేస్తారు. దేవుడు వేరు, నేను వేరు అనుకుంటే సామాన్య దృష్టి. ఆ దేవుడే ఈ లోకానికి నాథుడు. ఆ దేవుడే ఈ సమస్త సృష్టికి ఆధారభూతమనేటువంటి స్థితికి చేరుకోగలగడమే భక్తి. భక్తుడనేటువంటి వాడు ఏ రకంగా స్వీకరిస్తున్నాడో వాడి భావనని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మారుస్తున్నాడు. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆపీతమంబుదశ్యామం అయతాక్ష్మమలంకృతం. నాకు కనిపిస్తే తప్పేంటి? ఒక లింగాన్ని పెట్టి ఇది పరమశివుడు అనుకుని ఆరాధిస్తే తప్పేంటి? రాయిలో దైవాన్ని చూడడం వివేకమే, కానీ దైవాన్ని కేవలం రాయి అనుకుని రాయికే పరిమితం చేయడం అంతకంటే గొప్ప వివేకం ఏది లేదు. రాయిలో కూడా దైవాన్ని చూస్తాం, చెట్టులో కూడా దైవాన్ని చూస్తాం. అందుకనే భారతీయ సంస్కృతిలో మనం కేవలం ఒక్క వస్తువునే దైవం అనట్లేదు. చెట్టుని దైవంగా చూస్తున్నాం, పుట్టని దైవంగా చూస్తున్నాం, పాముని, కోడిని, చీమని, పిల్లిని, ఇచుకని, ఎలుకని, అన్నిటినీ కుక్కని కూడా దైవంగా చూస్తాం. స్వభ్యః స్వపతిభ్యశ్చవో నమః. ప్రతి దాన్ని దైవంగా చూస్తాం. నదుల్ని దైవంగా చూస్తాం. వర్షాన్ని వరుణదేవుడు అంటాం, నదుల్ని నదీమ తల్లి అని అంటాం. ఒక మట్టిని భూమాత అంటాం, సూర్యుని సూర్యదేవుడు అని అంటాం, చంద్రుణ్ణి చంద్రుడు అని అంటాం, ఆరాధిస్తాం. శశిధరుడు అంటాం. ఇలా ప్రతి దాన్ని మనం దైవంగా చూస్తున్నాం. హిందువులు ఒక్కదాన్నే కాదు, గుడిలో ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని మాత్రమే కాదు మనం దైవంగా చూసేది. ఇంకా చాలా మంది గుర్తిస్తే ఇందుగలడు అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు నీవెందెందు వెదకి చూచిన నందందే గలడు. కేవలం విగ్రహంలో మాత్రమే ఉన్నాడని తిన్నగా నిలబడితే నువ్వు హిరణ్యకశిపుడివే. అంతటా నువ్వు దైవాన్ని చూసేటువంటి భక్తి ప్రహ్లాదుడు మనకు నేర్పాడు. కనుక గుమ్మాన్ని నమస్కరిస్తున్నాం, గుడి యొక్క ప్రాకారాన్ని నమస్కరిస్తున్నాం, గోపుర కలశాన్ని నమస్కరిస్తున్నాం, ధ్వజస్తంభాన్ని నమస్కరిస్తున్నాం, బలిపీఠాన్ని నమస్కరిస్తున్నాం, మెట్లని నమస్కరిస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి చెట్లని నమస్కరిస్తున్నాం, పుట్ట ఉంటే పుట్టని నమస్కరిస్తున్నాం, నీళ్ళని నమస్కరిస్తున్నాం, దీపం వెలిగించేటప్పుడు దీపాన్ని నమస్కరిస్తున్నాం, గంటను నమస్కరిస్తున్నాం. ఒక్కటి కాదు, రెండు కాదు. ఈ లోకంలో మనం ఆరాధించేటప్పుడు ఒక ఆచారంతో కూడుకున్నటువంటి ఆరాధనలో మీరు ఏ ఆరాధనైనా చేయండి, ముందు కూర్చోగానే దేవుణ్ణి ఎవడు ఆరాధన చేయడు. అన్నిటినీ ఆరాధన చేసుకుంటూ పుష్పాలను ఆరాధన చేస్తాడు, పదార్థాలను ఆరాధన చేస్తాడు, దీపాన్ని ఆరాధన చేస్తాడు, ధూపాన్ని ఆరాధన చేస్తాడు, గంటను ఆరాధన చేస్తాడు, ఆసనాన్ని ఆరాధన చేస్తాడు, జలాన్ని ఆరాధన చేస్తాడు, భగవంతుడిని అర్చించబోయే ప్రతి దాన్ని ఆరాధన చేస్తాడు. ఆ తర్వాత పీఠాన్ని ఆరాధన చేస్తాడు, పీఠంలో అధివసించేటువంటి అధిదేవత ప్రతిదేవతలను ఆరాధిస్తాడు. ఆ తర్వాత పరమాత్మ కూర్చున్నటువంటి ఆసనాన్ని ఆరాధన చేస్తాడు. ఆ తర్వాత వాహనాన్ని ఆరాధన చేస్తాడు, ఆయుధాన్ని ఆరాధన చేస్తాడు, పత్నిని ఆరాధన చేస్తాడు, పుత్రుల్ని ఆరాధన చేస్తాడు. ఆ తర్వాత చివరికి పరమాత్మని ఆరాధన చేస్తాడు.
అంటే ఇన్నింటిని ఆరాధన చేస్తే కానీ పరమాత్ముడిని ఆరాధన చేయడానికి పనికిరాదు. అంటే ఏంటనంటే భగవంతుడంటే ఒక్కడే అనుకోకు, భగవంతుడి యొక్క పరివారమే ఈ ప్రకృతి. కాబట్టి నువ్వు ఒక్కసారి కళ్ళు తెరిచి కేవలం నీ దేవాలయంలో, నీ ఇంట్లో కట్టుకున్న 8/4 అనే ఆ దేవాలయంలోకి నువ్వు వెళితే అన్నిటినీ దేవుడిగా ఎలా చూస్తావో, ఫోటోల్ని శుభ్రంగా తుడుస్తావు, దేవుడిగా నమస్కరిస్తావు, ధూపాన్ని నమస్కరిస్తావు, దీపాన్ని నమస్కరిస్తావు, గంటను నమస్కరిస్తావు, ఆసనాన్ని నమస్కరిస్తావు, అన్నిటినీ ఎలా నమస్కరిస్తున్నావు? ఎందుకనంటే పరమాత్మ ఇవన్నీ నీ ఆరాధనలో వినియోగపడే పదార్థాలు. అలాగనే ఒక మనిషి ఈ ప్రపంచమనే దేవాలయంలోకి వస్తే ఇక్కడ దేవుడు ప్రతి రూపంలోనూ ఉన్నాడు. ఇవంతా పరమాత్ముడికి ఆరాధన అయ్యేటువంటి వస్తువులే. నేను పరమాత్ముడికి ఆరాధన అవుతున్నాను, మీరు పరమాత్ముడికి ఆరాధన అవుతున్నారు. చెట్టు, పుట్ట, కొండ, గుట్ట, నది, వాగు, వంక, పిల్లి, ప్రతి అణువు, ప్రతి జీవి, ప్రతి జడ పదార్థం ఇక్కడ పరమాత్మకు ఆరాధన అవుతూనే ఉంది. ప్రతి క్షణం అవన్నీ ఆరాధన అవుతూనే ఉన్నాయి. ఒక్క విషయం కాదు, ప్రతిదీ పరమాత్మ ఆరాధనలోనే ఉన్నాయి. కాబట్టి ఏ భక్తుడైతే ఒక్కసారి కళ్ళు తెరిచి కేవలం 8/4 అనే గదిలో కాకుండా ఈ విస్తరించినటువంటి విశ్వంలో ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే, ఇక్కడ ఈ తలుపుల్ని తెరిచి చూస్తే ప్రతిదీ పరమాత్మమయంగా కనిపిస్తుంది. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఇందులోకి ఒక్కసారి ప్రవేశిస్తే ప్రతి అణువుని పరమాత్మగా చూస్తాం, ప్రతి అంశాన్ని పరమాత్మగా చూస్తాం ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఆ భక్తిని శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధించాలని చెబుతూ, అర్జున, సగుణం తక్కువ కాదు, నిర్గుణం ఎక్కువ కాదు, సగుణం ఎక్కువ కాదు, నిర్గుణం తక్కువ కాదు, ఇందులో హెచ్చు తగ్గులు లేవు. ఇది కేవలం అధికారి యొక్క భేదం. ఈ సగుణ నిర్గుణాలు అధికారి యొక్క భేదం. బాగా చూడండి, మనం కట్టెలు పొయ్యి ఉండేవి పూర్వం రోజుల్లో. అవి కాల్చాలనుకున్నప్పుడు, పొయ్యి వెలిగించాలనుకున్నప్పుడు బాగా ఎండిపోయినటువంటి కర్రపులను తీసి పొయ్యిలో పెడతాం. ఇంకా కొన్ని కట్టెలు పడిన అవన్నీ తడిచిపోయి ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే ఆ కట్టె పుల్లల్ని పెట్టం. ఎందుకని అది పెడితే ప్రయోజనం ఉండదు, పొగ వస్తుంది తప్ప పని జరగదు. అందుకని బాగా ఎండిన కట్టె పుల్లని నిప్పులో పెడతాం, వెలిగిస్తాం, నిప్పు అంటుకుంటుంది. తడిగా ఉన్న వాటిని ఏం చేస్తామంటే ఆ పొయ్యి దగ్గర వెలుగుతున్నప్పుడు ఈ తడి కట్టెలన్నింటినీ చుట్టూతా పేరుస్తాం. ఎందుకని ఆ తడంతా ఆరిపోతే మళ్ళీ దీన్ని తీసి పొయ్యిలో పెడతాం. అలాగనే అర్జున, ఇక్కడ జ్ఞాని అనేటువంటిది బాగా ఆరిపోయిన కట్టెలాగా వాడు వెలుగుతూ ఉంటాడు. వాడి చుట్టూతా ఈ మనుషుల్ని భక్తి అనే పేరిట చుట్టూతా పెట్టామనుకో, వాళ్ళు కూడా తడిచినటువంటి ఆ తడి ఆరిపోయి వాళ్ళు కూడా జ్ఞానానికి అర్హులై అందులో కాలిపోతారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ జ్ఞాని అనేటువంటిది, జ్ఞానం అనేటువంటి అంశం పరమోత్కృష్టమైంది. దానితో ఏది పోల్చడానికి కుదరదు. మొట్టమొదటి మీకు చెప్పాను, ఈ లోకంలో గంగా నదికి పోలిక లేదు. గంగతో దేన్ని పోల్చడానికి కుదరదు. అలాగనే జ్ఞానంతో దేన్ని పోల్చడానికి కుదరదు. భక్తి గొప్పదా, కర్మ గొప్పదా, ఉపాసన గొప్పదా, ధ్యానం గొప్పదా, యోగం గొప్పదా, ఇవన్నీ మార్గాలు. కానీ జ్ఞానం అనేది గమ్యం, లక్ష్యం.